ఏమిరా నంబి, పంచాయతీ పెద్దలదా మాట్లాడతామన్నారా? ఇల్లే అప్పా, వాళ్ళు కారణం చెప్పమంటున్నారు. చెప్పలేదా? ఎప్పుడే అమ్మా? మనందా ఏందా చేశాము? భరణిదా ఇలా చేస్తాడని మనకుదా తెలియదు కదా. కానీ వాళ్ళంతా నమ్మరు కదమ్మా. వాళ్ళు అప్పటికే పెద్దింటి వ్యవహారంలో తలదూర్చడానికి భయపడుతున్నారు. విషయం మొత్తం చెప్పమని బలవంత పెడుతున్నారు. చెబితే మనమే అవమానపడతామని నాకే అనిపించింది. అది కదా ఉన్మే సోలం ఎందుట. పురే నంబి, ఇలానే వదిలేస్తే మన పొన్ను జీవితం ఏమైపోతుందిరా? అర్థం కావట్లేదప్పా. నువ్వే అలాగంటే ఎలాగ నంబి? ఇప్పుడుదా మనం ఒల్లిని వదిలేసుకోవడమేనా? వదలమ్మా, ఎలాగైనా వల్లిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మరి దారేమిరా? దిక్కుతోచని స్థితిలో ఉన్న మనకి ఆ భగవంతుడే దారి చూపించాలి. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. మనకి మంచే చేస్తాడన్న విశ్వాసం ఉంది. నా నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇక ఆయనే కాపాడాలి. మురుగా, ఏమిటయ్యా నీ లీలా? కారెకోళ్ళని మా అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు ప్రియబాబు. పోనీ మీరు వెళ్ళండి, నేను మా వాళ్ళతో వస్తాను. వల్లి, మేము నీ వాళ్ళమే, మాతో నువ్వు రావచ్చు. నా ఉద్దేశం అది కాదు ప్రియబాబు. నా గురించి మామ కంగారు పడుతున్నాడు కదా, నన్ను చూస్తే సంతోషపడతాడని. నువ్వు సంతోషపడతారనుకుంటున్నావు. నేను వెళ్ళి భరణికి త్రిపురకి పెళ్లి చేస్తాము అంటే మా మీద కోప్పడుతున్నాడు. ఈ పెళ్లి మామకిష్టం లేదా? అదేగా దాని అర్థం. కులాలు వేరు అని ఆలోచిస్తున్నట్టున్నారు. పిల్లలు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తరువాత ఆచారాలు మంటగలుస్తాయి అనుకుంటే ఎలా? పరువన్నా నిలుస్తుందన్నందుకు సంతోషపడాలి గాని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,